నమస్తే దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను ప్రజ్ఞ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలాండ్, ఉక్రెయిన్ దేశాల పర్యటన ముగించుకొని ఢిల్లీ చేరుకున్న ప్రధానమంత్రి. ఉక్రెయిన్కు ఎలాంటి సహకారం అందించేందుకైనా భారత్ సిద్ధంగా ఉందన్న నరేంద్ర మోదీ. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నగర వనాల అభివృద్ధికి కేంద్రం నిధుల మంజూరు. రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించే అవకాశం లభించిందన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఎలాంటి సంఘటనలు జరిగినా వెంటనే స్పందిస్తున్నామన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం. తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ల పొత్తుపై బీజేపీ ఆగ్రహం. దేశ భద్రత, సమగ్రతను పణంగా పెట్టి ఈ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో చారిత్రక పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్నారు. ఈ ఉదయం ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి చేరుకున్నారు. భారత్, పోలాండ్ మధ్య 70 ఏళ్ల దౌత్య సంబంధాలకు బలం చేకూరుస్తూ పోలాండ్లో ప్రధాని పర్యటించారు. గత 45 ఏళ్లలో పోలాండ్లో పర్యటించిన భారత ప్రధాని మోదీయే కావడం విశేషం. ఈ పర్యటనలో భాగంగా డోబ్రో మహారాజ్ మెమోరియల్, కొల్హాపూర్ మెమోరియల్, మోంటే కాసిపో యుద్ధ స్మారకం సహా పలు మెమోరియల్స్ ను మోదీ సందర్శించి నివాళులర్పించారు. భారత సంతతి ప్రజలను కలుసుకుని భారతదేశ ప్రగతి, వసుదైక కుటుంబం ప్రాధాన్యతపై చర్చించారు. ప్రధాని డొనాల్డ్ టస్క్తో సమావేశమై ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు నిర్ణయించారు. వివిధ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. వ్యవసాయ, మెడికల్ ప్రాడక్ట్ రెగ్యులేషన్, మానవతా సహాయం, సాంస్కృతిక మార్పిడి తదితర రంగాల్లో సహకారానికి ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఉక్రెయిన్ వైద్య అవసరాలకు మద్దతుగా భీష్మ క్యూబ్స్ ను జెలెన్స్కీకి అందజేశారు. ఉక్రెయిన్ ప్రజలకు భారతీయ సంస్కృతిని చేరువ చేసే ప్రయత్నాలను అభినందించారు. ఉక్రెయిన్, రష్యా సమస్యలపై పరస్పరం చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని, ఇందుకు ఎలాంటి సహకారం అందించేందుకైనా భారత్ సిద్ధంగా ఉందని జెలెన్స్కీతో జరిపిన సంభాషణల్లో మోదీ భరోసానిచ్చారు. బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ల్యాబ్లో విద్యార్థులు పలు రసాయనాలను కలుపుతున్న సమయంలో ప్రమాదకర వాయువులు విడుదల కావడంతో అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రాణాపాయం లేదని, వైద్య సహాయం అందిస్తున్నామని అధికారులు తెలిపారు. పూర్తిగా కోలుకునే వరకు వైద్యుల పర్యవేక్షణలోనే విద్యార్థులను ఉంచాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నగర వనాలు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు ఆమోదం తెలిపిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ తెలియజేశారు. రాష్ట్రంలోని 11 మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో నూతనంగా నగరాల వనాల అభివృద్ధి నిమిత్తం తొలి విడతగా 15 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నిధులను మంజూరు చేసిందని తెలిపారు. ఈ నిధులతో గార్గేపురం నగరవనం, కర్నూలు, కడప, వెలిగాడ, నెల్లిమర్ల, చిత్తూరు జిల్లాలోని డైరీ నగరవనం, కలిగిరికొండ, కైలాసగిరి, శ్రీకాళహస్తిలోని ప్రకాశరావుపాలెం, తాడేపల్లిగూడలోని శ్రీకృష్ణదేవరాయ కోట ఎకో పార్క్ నగరవనం, పెనుకొండ, కదిరి, కాశీబుగ్గ, పలాస, విశాఖపట్నాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. అటవీశాఖ అధికారులతో ఈ మేరకు చర్చించినట్లు తెలియజేశారు. నగర వనాలకు సంబంధించిన పనులపై ప్రస్తుతం రాష్ట్రంలో 50 నగర వనాల అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని, రాబోయే 100 రోజుల్లో 30 నగర వనాల పనులు పూర్తి కానున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించే అవకాశాలు లభించాయని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. కార్మికుల పట్ల గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మంత్రి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా అత్తితాపురంలో జరిగిన సంఘటన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుందన్నారు.
అక్కడి అధికారులతో మాట్లాడి ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కార్మికులకు సంబంధించి ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదన్నారు. కనీసం ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదన్నారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. జగన్మోహన్ రెడ్డి టీంలో మీకు కార్మికుల మీద ఏమైనా చిత్తశుద్ధి ఉందా? ఈ 5 ఏళ్లలో మీరు ఏ రివ్యూ మీటింగ్ అన్నా పెట్టగలిగారా? ఒక ఫ్యాక్టరీని తీసుకురాగలిగారా? ఉన్న ఫ్యాక్టరీని భయపెట్టి, లంచాల కోసం భయపెట్టి మీరు రాష్ట్రాన్ని వదిలేలా చేశారు, వదిలి వెళ్ళిపోయేలాగా. 2014లో 5,50,000 మంది ఇన్స్టిట్యూట్ పర్సన్స్ ఉన్నారు. అది తెలుగుదేశం ప్రభుత్వంలో 2019 నాటికి సుమారు 11,50,000 మంది ఉన్నారు ఈఎస్ఐ కార్డు హోల్డర్స్. మరి అదేవిధంగా 2019-24లో 11,50,000 నుంచి 13 లక్షలు మాత్రమే నమోదు చేసుకున్నారు. మరి వీళ్ళంతా యంత్రాంగం అంతా ఏం చేస్తా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆడకొచ్చి ఇద్దరిని పలకరించి, లేకపోతే హాస్పిటల్ వాళ్ళని పలకరించి ఆ రోజు మీరు గుర్తించారు, ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేశారు. మేము ఈ రోజు ఎస్ఎన్సీలో జరిగిన ప్రమాదాన్ని మేము కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టి అతి జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నాం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సతీకుమార్ యాదవ్ ఈరోజు గుంటూరు నగరంలో పర్యటించారు. నగరంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన జిల్లా స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం సతీకుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో చిన్న సంఘటనలు జరిగినా వెంటనే స్పందిస్తున్నామని అన్నారు. వైద్య వృత్తిలో నిపుణులను అందించాలంటే బోధనా సిబ్బంది పాత్ర ఎంతో కీలకమన్న మంత్రి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలలో ఫ్యాకల్టీల కొరత విపరీతంగా ఉన్న నేపథ్యంలో దానిని సరిదిద్దే చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఎటువంటి చిన్న సంఘటన పొరపాటున జరిగిన వెంటనే దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తాం. కల్పన చేయలేదు, హాస్పిటల్ మాత్రం కట్టారు, కళాశాలలు నిర్మించలేదు, హాస్టల్ నిర్మించలేదు. ముఖ్యంగా ఫ్యాకల్టీ డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు కళాశాల భవనాలు లేకుండా, ఉండడానికి హాస్టల్ వసతులు లేకుండా, తర్వాత ఫ్యాకల్టీ లేకుండా, ముఖ్యంగా ఎటువంటి, ఎందుకంటే వైద్య అనేది మిగతా వాటిలాగా కాదు కాబట్టి వాటికి అన్నిటికీ ఒక క్వాలిటీ అవుట్పుట్ రావాలంటే ఫ్యాకల్టీ చాలా అవసరం ఉంది. ఆ పరిస్థితులు లేవు, వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని మంత్రి ఈరోజు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని, దీనితో పంటలు అభివృద్ధి చెందాలని, ప్రజలకు మంచి జరగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలియజేశారు. ఈరోజు శ్రావణ మాసం, ఈరోజు స్వామివారి దర్శనాన్ని డాక్టర్ బాలకృష్ణ గురూజీ గారితో, అలాగే వినయ్ గురూజీ గారితో కలిసి, అలాగే చిత్తూరు శాసనసభ్యులు జగన్మోహన్ రావుతో కలిసి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు బాగా పండాలని, అందరూ కూడా ఆనందంగా ఉండాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా వారి ఆశీస్సులతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇవాళ చక్కగా వర్షాలు కూడా అద్భుతంగా, నదులన్నీ కూడా పొంగి పొరులుతూ ఉన్నాయి. తప్పకుండా రాబోయేది మంచి కాలం మన రాష్ట్రానికి ముందుంది. ఇవాళ పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున మరి ఇన్వెస్ట్ చేయడానికి రాష్ట్రానికి కూడా వస్తూ ఉన్నారు. అవన్నీ కూడా సక్రమంగా జరగాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు కలగాలని చెప్పి కోరుకుంటూ, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి ఆ సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేసేందుకు ఎవరు ముందుకొచ్చినా వారిని ఖచ్చితంగా తీసుకుంటామని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. కాకినాడలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి సంబంధించి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయిన తర్వాత సంస్థాగతమైన మార్పులు చేర్పులు ఉంటాయన్నారు. గతంలో 37 లక్షలకు పైగా సభ్యత్వ నమోదు జరిగిందని, ఈసారి ఆ సంఖ్యను అధిగమిస్తామన్నారు. ఒక మహిళ మీద అంత ఘోరంగా అత్యాచారం చేసి ఇప్పటి వరకు కూడా సరిగ్గా వారిని ఎవరు చేశారు ఏమిటి అనేది పక్కన పెట్టి ముఖ్యమంత్రి గారు రోడ్ ఎక్కి ఆవిడ ప్రదర్శన చేయటం అనేది ఆవిడ వైఫల్యానికి ఇది నిదర్శనం కాదా? భారతీయ జనతా పార్టీ సంబంధించినంత వరకు
ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిపోయిన తర్వాత సంస్థాగతపరమైనటువంటి మార్పులు చేర్పులు ఉంటాయి. అంటే జాతీయ అధ్యక్షుల దగ్గర నుండి రాష్ట్ర అధ్యక్షుల దగ్గర నుండి జిల్లాలు ఇవన్నీ కూడా సంస్థాగతంగా మార్పులు చేర్పులు చేయటం అనేవి ఇది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యాచరణ పద్ధతి. దానికి అనుగుణంగానే ఇప్పుడు మళ్ళీ 1వ తారీఖు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ప్రారంభం చేయబోతుంది. మనం ఏ అంశాలతోటి ప్రజల వద్దకు వెళ్ళాలి, ఏ రకంగా సభ్యత్వ నమోదు చేయాలనేటువంటి వివిధ అంశాల మీద దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. గడిచిన 10 సంవత్సరాల కాలం కనుక చూసినట్లయితే, అంటే ఇది 3వ పర్యాయం భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించడం. సాధారణంగా ఒక పార్టీ 2 పర్యాయాల తర్వాత 3వ పర్యాయం రావడం అనేది ఒకంత కష్టం అని చెప్పి అందరూ భావిస్తూ ఉంటారు. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఒకటి ఉంటుంది, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చూస్తారు ప్రజలు. కనుక కష్టమైనప్పటికీ ప్రజలు ఆశీర్వదించారంటే ఏ రకమైనటువంటి పాలనని దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మరియు ఎన్డీఏ కూటమి అందించిందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. దేశంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలుస్తుందని శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు బి ఉమామహేశ్వరరావు అన్నారు. జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 3 విడతల్లో సభ్యత్వం స్వీకరిస్తామన్నారు. 2014 తర్వాత సభ్యత్వ నమోదు చేపట్టలేదని, తద్వారానే పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించి సభ్యత్వాలు స్వీకరణ చేపడతామన్నారు. గ్రామాలు, పట్టణాల్లో సభ్యత్వ నమోదు చురుగ్గా చేపట్టడానికి కమిటీలను ఏర్పాటు చేశామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా బీజేపీ శాఖ సభ్యత్వ నమోదు కార్యశాల ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఏదైతే దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు, జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, జేపీ నడ్డా గారు ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో కార్యశాల జరిగిన తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా సభ్యత్వ నమోదు కార్యశాల జరుపుకోవడం జరిగింది. ఈరోజు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఈ కార్యశాలను ప్రారంభించారు. మంది సభ్యులతో మనం సభ్యత్వం చేర్చుకొని చైనా లేబర్ పార్టీ కంటే కూడా అత్యధికంగా మనం చేసుకొని ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి సంఘటన మీకు అందరికీ తెలిసిన విషయం. ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం కోసం చాలామంది అడిగేటటువంటి పరిస్థితి. మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ఫుట్పాత్ కుంగి మురికి కాలువలో ప్రమాదవశాత్తు పడి గల్లంతైన చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులు కోరారు. ఆమె కుటుంబ సభ్యులకు తోడుగా ఉంటూ గాలింపు చర్యలు కట్టుదిట్టంగా చేపట్టాలని ఏపీఎన్ఆర్టీ అధికారులను ఆదేశించారు. ఇక మరొక వైపు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ఆదుకోవాలని ప్రమాదంలో గల్లంతైన కుటుంబం ప్రభుత్వాన్ని కోరింది. కొద్ది రోజుల క్రితం మలేషియాకు వెళ్లిన ఆమె రోడ్డుపై నడుస్తూ వెడుతున్న సమయంలో ప్రమాదానికి గురయ్యారు. హఠాత్తుగా కుంగిన రోడ్డు వల్ల విజయలక్ష్మి ఒక్కసారిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పడిపోయారు. స్థానిక అధికారులు గాలింపు చర్యలను చేపట్టారు. ఆమె మృతదేహం లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనను వ్యక్తం చేశారు. వెళ్తుంటే రోడ్లో వెళ్తుండగా గుంత వచ్చి అక్కడ పడి, ఆ రోడ్డు సరిగా లేకుండా పడి, అక్కడ గవర్నమెంట్ ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా 2 రోజులకి వెతుకుతూనే ఉండాలంటున్నారు. అందుకోసం అనేసి మేము చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నది వాళ్ళని ఎట్లాగానే వెతికి పెట్టాలనేసి మరీ కోరుకుంటున్నాము. మా చెల్లి కూతురు, నా కూతురు ఇద్దరు అద్దన స్నానం చేసేసి దేవుడు మొక్కేసి టిఫిన్ చేసేపోయిండ్రి. మా చెల్లి కూతురు ముందు వెళుతా ఉంది, మా కూతురు వెనకపోయి అట్లే కాలు పెట్టేసి ఆ అమ్మాయి ఏమైందని మాకు ఇంకా తెలీదు. ఏటీఎం కేంద్రాల్లో చోరీలకు పాల్పడే దొంగల ముఠాపై జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా పెట్టిందని అనంతపురం పోలీస్ సూపరింటెండెంట్ పి జగదీష్ తెలియజేశారు. అనంతపురంలోని తన కార్యాలయంలో ఇటీవల జిల్లాలో ఏటీఎం కేంద్రంలో చోరీకి పాల్పడిన హర్యానా దొంగల ముఠాను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఖాతాదారులు ఎక్కువగా ఉన్న బ్యాంకులను లక్ష్యంగా చేసుకుని కొన్ని ముఠాలు చోరీలకు పాల్పడుతున్నాయని తెలియజేశారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా పెట్టి వారిని పట్టుకున్నట్లు తెలిపారు. సో ఈ లారీకి వచ్చినప్పుడు, డ్రైవింగ్కి వచ్చినప్పుడు ఈ హైవే పక్కన ఉన్నటువంటి లోన్లీగా ఉన్నటువంటి ఏరియాస్లో ఉన్న ఏటీఎమ్స్ ఏమున్నాయి దాన్ని రెకీ చేసుకొని దాని గురించి వాళ్ళ మిగతా టీం మెంబర్స్ దగ్గర డిస్కస్ చేసుకొని దెన్ దే విల్ గెట్ రెంట్ అ వెహికల్, దానికి నంబర్ ప్లేట్ అన్ని మార్చేసుకొని ఇలాగ వచ్చి దాన్ని వర్కౌట్ చేస్తారు విత్ ఆల్ ద ఎక్విప్మెంట్ దే హ్యావ్.
సో దాంతో పాటుగా వచ్చి ఇక్కడ బ్రేక్ చేయడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఆ అమౌంట్ని వేరే వెహికల్లో ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ మధ్యలో వెహికల్స్ చేంజ్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. స్ప్రేస్ టు కెమెరాస్ అవి బ్లాక్ చేయడానికి వాడుతారు, సీసీ కెమెరాస్ బ్లాక్ చేయడానికి. దిస్ ఇస్ బేసికలీ ఆ హర్యానా గ్యాంగ్. సో మొత్తం కంప్లీట్ విలేజెస్ విల్ బి దాట్ పర్టికులర్ ట్రైబ్ వేరు మొత్తం ప్రాపర్టీని వాళ్ళు డిఫరెంట్ మ్యూల్ అకౌంట్స్ కింద ట్రాన్స్ఫర్ చేసుకుని అది స్మాల్ అమౌంట్స్ కింద ఇలాగ డిస్పర్స్ చేసేసుకుంటారు. సో you will be surprised to know this is the first time anybody is recovering amount from them. So far ఈ 75 lakhs ఎంత వాళ్ళు చేసిన అఫెన్సెస్లో ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏటీఎం థెఫ్ట్ అయ్యిందంటే అఫెన్సెస్లో రికవరీయే జరగదు. సో విత్ గ్రేట్ డిఫికల్టీ వీ కుడ్ ఏబుల్ టు డూ 2 lakhs. దిస్ ఇస్ అ సక్సెస్ స్టోరీ. ఇన్ ఫ్యాక్ట్ సో ఫార్ 0 రికవరీ జరిగింది ఎక్కడ కూడా. వార్తలు ఇప్పుడు ఒక స్వల్ప విరామం. సార్ అడ్వాన్స్ 50,000 కానీ అంత క్యాష్ మేము తీసుకురాలేదు. ఇంకా ఈ రోజు బ్యాంక్ కూడా బంద్. పరిష్కారం ఉంది. డిజిటల్ పేమెంట్ తేలికైన డోస్. కానీ అరే కంగారు పడకండి. జాగ్రత్తగా చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మీ ఫోన్ ఇవ్వండి. మీ ఫోన్ ఇక్కడ ఉంచండి. డిజిటల్ పేమెంట్ తో లావాదేవీలు చేయవచ్చు. సులభం, సురక్షితం మరియు వేగవంతం. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు? ఎందుకంటే ఆర్బీఐ చెప్తుంది డిజిటల్ పేమెంట్ వాడండి, ఇతరులకు నేర్పించండి. తిరిగి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 113వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. भारतीय जनता से साझा करेंगे अपने मन की बात. వామపక్ష తీవ్రవాదం ప్రజాస్వామ్యానికి పెద్ద సవాల్గా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తీవ్రవాదంపై తుది దాడి అవసరమన్నారు. వామపక్ష తీవ్రవాదం ప్రజాస్వామ్యానికి పెద్ద సవాలుగా నిలిచిందని పేర్కొన్నారు. తీవ్రవాద విముక్తి పొందేందుకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. 2014 నుంచి 53% మేర నక్సలైట్ల ఘటనలు తగ్గాయని తెలిపారు. ఛత్తీస్గఢ్లో అభివృద్ధిపై ప్రజల్లో విశ్వాసం ఉందన్నారు. భారత ప్రభుత్వం ఛత్తీస్గఢ్ అభివృద్ధికి కట్టుబడి ఉందని వివరించారు. 2026 నాటికి దేశంలోని నక్సల్ సమస్య ముందుకు మూస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బీహార్, జార్ఖండ్, ఒరిస్సా రాష్ట్రాలు నక్సలిజం నుంచి విముక్తి పొందాయని అమిత్ షా పేర్కొన్నారు. जब से केंद्र में नरेंद्र मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी की सरकार बनी, इस समस्या को चैलेंज के रूप में स्वीकार किया गया, दोनों दृष्टि से. एक तो जिनके हाथ में हथियार है उनको हथियार छुड़ाने का प्रयास करना, और नहीं छोड़ते तो उनको एंगेज करना, और दूसरा इस क्षेत्र में विकास का जो अभाव दिखाई पड़ता था, व्यक्तिगत विकास, गांव का विकास और क्षेत्र के विकास, ये 3 लिंब में ये पूरे क्षेत्र को विकास की दिशा में पूरे देश के अनुरूप एक स्तर पर लाना. 2022 में एक साल ऐसा आया कि जिसमें 4 दशक में पहली बार मृत्यु की संख्या 100 से नीचे गई. 2014 से 24 तक सबसे कम वामपंथी उग्रवादियों द्वारा की गई घटनाएं दर्ज की गई. टॉप 14 नक्सली लीडर्स को न्यूट्रलाइज किया गया है. इसके अलावे हमने वामपंथी उग्रवाद की जगह, इसकी विचारधारा की जगह विकास का विश्वास लोगों में जनरेट करने में भी हमने सफलता प्राप्त. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తిరిగి అమలు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నట్లు ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంత్రి ఢిల్లీలో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ కోల్కతా ఘటనపై పెదవి విప్పని రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్ పొత్తుల విషయంలో మాత్రం మాట్లాడతారన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టోపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
धारा 370 वापस लाएंगे, डॉक्टर बाबा साहब अम्बेडकर का कॉन्स्टिट्यूशन हम बदलेंगे, ऐसे नेशनल कॉन्फ्रेंस ने घोषणा किया है। मैं पूछना चाहता हूं राहुल गांधी से, बार बार हाथ में कॉन्स्टिट्यूशन लेकर घूमते रहते हैं, कॉन्स्टिट्यूशन कभी पढ़ा नहीं पढ़ा मुझे नहीं मालूम। राहुल गांधी लोकसभा चुनाव में रिजर्वेशंस के बारे में, कॉन्स्टिट्यूशन के बारे में लगातार झूठ बोल रहा था। आज मैं पूछना चाहता हूं जम्मू कश्मीर में जो जिससे गठबंधन करने चाह रहे नेशनल कॉन्फ्रेंस से, जम्मू कश्मीर से आर्टिकल 370 लाके हटाएंगे ऐसे जो निर्णय बताया है, इसका कांग्रेस पार्टी का राय क्या है? రానున్న జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్లు పొత్తు కుదుర్చుకోవడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారం కోసం దేశ భద్రత సమగ్రతను పణంగా పెట్టి ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విమర్శించారు. పాకిస్తాన్తో చర్చలను పునఃప్రారంభించడం, జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక జెండాను 370 అధికరణాన్ని పునరుద్ధరించడం వంటి అంశాలను నేషనల్ కాన్ఫరెన్స్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని, వాటికి కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నట్లేనా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్కు ఆయన 10 ప్రశ్నలు సంధించారు. దేశంలో అర్హులైన ఎంబీబీఎస్ వైద్యులందరి నమోదు కోసం రూపొందించిన నేషనల్ మెడికల్ రిజిస్టర్ పోర్టల్ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎంబీబీఎస్ వైద్యులందరికీ ఈ పోర్టల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. It is a historical moment, it is a proud moment, and a lot of hard work has been done by NMC and NHA, National Health Authority, both together. And you have come out with the registration portal, online portal of the National Medical Register, which is really commendable. So I commend and I congratulate the NMC as well as the NHA for doing this good job. కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తుపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. అధికార దాహంతో దేశ ఐక్యత భద్రతతో ఆటలాడుతున్నారని అన్నారు. వారి కూటమికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతామన్నారు. కాంగ్రెస్ మరొకసారి జాతి వ్యతిరేక ప్రణాళికలు ప్రదర్శిస్తోందన్నారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక జెండాకు కాంగ్రెస్ మద్దతిస్తుందా అని యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్ను ప్రశ్నించారు. अब्दुल्ला एंड सन्स फैमिली प्राइवेट लिमिटेड की नेशनल कॉन्फ्रेंस के साथ गठबंधन करके फिर से अपने राष्ट्र विरोधी मंसूबों को देश के सामने रख दिया है। क्या राहुल गांधी और कांग्रेस पार्टी धारा 370 और आर्टिकल 35A को वापस लाकर जम्मू कश्मीर को फिर से अशांति और आतंकवाद के युग में धकेलने के जम्मू कश्मीर नेशनल कॉन्फ्रेंस के घोषणा का समर्थन करती है? కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తుపై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కె లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ 75 ఏళ్ల తర్వాత తొలిసారి జమ్మూ కాశ్మీర్లో రిజర్వేషన్లు అమలు జరిగాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలోని వెనుకబడిన కులాలకు సంక్షేమం లభిస్తుందని తెలియజేశారు. రాహుల్ ఓబీసీ వ్యతిరేకగా ఆయన పేర్కొన్నారు. आज देश भर में आज मोदी जी सरकार आने के बाद ओबीसी समाज को महत्व दिया जा रहा है। उसी तरह गौरव जो बढ़ाया गया, चाहे मंत्रिमंडल में हो, चाहे हमारे विधायक हो, संसद हो, सबसे ज़्यादा आज बीजेपी में ओबीसी से। राहुल गांधी ये तीसरी बार मोदी जी प्रधानमंत्री बनने से सही नहीं पा रहे, क्योंकि ओबीसी समाज से आए हुए व्यक्ति लोकतंत्र के माध्यम से वो समझते हैं कि
ये नेहरू परिवार का यह है देश चलाना। पहले से कांग्रेस पार्टी नेहरू से लेकर राजीव गांधी, राहुल गांधी तक ओबीसी विरोध है, उनका भी पर्दाफाश करेंगे। జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో జాతీయ వ్యతిరేక పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటోందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తుపై ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదానికి, వేర్పాటువాదానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు. चुनाव की तिथियां घोषित हो गई हैं और चुनाव की तिथियां घोषित होने के बाद जिस प्रकार से वहाँ पर अभी एक गठबंधन सामने आया है कांग्रेस पार्टी और नेशनल कॉन्फ्रेंस के बीच में, तो ये गठबंधन सत्ता के लालच में बार बार देश की सुरक्षा, एकता और अखंडता के साथ खेलने वाली कांग्रेस पार्टी ने जम्मू कश्मीर में अब्दुल्ला परिवार की नेशनल कॉन्फ्रेंस के साथ फिर से गठबंधन कर दिया है, जिन्होंने कश्मीर को 3 दशकों तक लगातार पीछे धकेलने का काम किया, आतंकवाद को, अलगाववाद को, जिहाद को लगातार पोषित करने का काम किया। और कांग्रेस पार्टी ने जो गठबंधन किया है उस गठबंधन के बाद उनके मंसूबे सबके सामने जाहिर हो गए हैं। ఛత్తీస్గఢ్లో హోంమంత్రి అమిత్ షా పర్యటించారు. పవిత్ర స్థలం చంపారణ్లో మహాప్రభు వల్లభాచార్య జన్మస్థలాన్ని సందర్శించుకుని పూజలు చేశారు. దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అంతకుముందు వామపక్ష తీవ్రవాదంపై సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. నక్సల్ రహిత రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ను తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ సమావేశంలో పారామిలిటరీ బలగాల అధికారులతో పాటు 7 నక్సల్ ప్రభావిత రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం హస్తకళలను, హస్తకళాకారులను ప్రోత్సహిస్తోంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన హస్తకళాకారుడికి అరుదైన గౌరవం దక్కింది. పారిస్ నగరంలో జరిగే పారా ఒలింపిక్స్ ముగింపు వేడుకల కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీకాళహస్తి వాసి వేలాయుధం శ్రీనివాసులకు అవకాశం లభించింది. ఈ వేడుకల ముగింపులో ప్రఖ్యాత కళాకారులకు ప్రదర్శించే అవకాశం లభించింది ఆయనకు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పారా ఒలింపిక్స్ వేడుకలు జరగనున్నాయి. భారతదేశంలోని 5 రాష్ట్రాల నుంచి 5 విభిన్న కళల్లో ప్రతిభావంతులైన 5 మంది కళాకారులకు మాత్రమే ప్రదర్శనలో పాల్గొనే అవకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీనివాసులను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. తనకు ఆహ్వానం అందడం పట్ల శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేస్తూ కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం నుంచి మొదట అవార్డు నేషనల్ మెరిట్ వచ్చింది, తర్వాత నేషనల్ శిల్పగురు అవార్డు వచ్చింది. ఈ అవార్డు 2019కి వచ్చింది, కానీ అవార్డు నాకు 2022కు ఇచ్చారు. ఇప్పుడు భారత ప్రభుత్వం కళాకారులకు ఎంతో సముచితమైన సత్కారాలతో పాటు అన్ని విలువలు కలిగిస్తూ అన్ని దేశాలకి పంపుతూ అక్కడ మన కళలను వారికి తెలియజేస్తూ వారి మన్నలను పొందుతూ ఉంది. ఈ ప్రస్థానంలో నాకు నెక్స్ట్ నెల సెప్టెంబరు 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ప్యారిస్లో పారా ఒలింపిక్స్ జరుగుతున్నాయి. కాబట్టి మన కళను అక్కడ ప్రదర్శించేందుకు భారత ప్రభుత్వము భారతదేశం మొత్తానికి అత్యున్నతమైన అవార్డు. చంద్రయాన్ 3 మిషన్ ద్వారా సేకరించిన పరిశోధన డేటాను విశ్లేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంతర్జాతీయ శాస్త్రవేత్తలకు అందుబాటులో ఉంచింది. చందమామ దక్షిణ ధృవానికి చేరువలోని ప్రాంతంలో ఈ వ్యోమనౌక కాలుమోపి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ చర్యను చేపట్టింది. మొత్తం 55 గిగాబైట్ల డేటాను అందిస్తోంది. చంద్రయాన్ 3లో భాగంగా విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లోని 5 సైన్స్ పరికరాలు ఈ డేటాను సేకరించాయి. ఆయా పరికరాలను రూపొందించిన శాస్త్రవేత్తలకు మాత్రమే ఈ డేటాను పరిమితం చేయకుండా దేశ విదేశాల్లోని పరిశోధకులకు దీన్ని అందుబాటులో ఉంచుతున్నట్లు తెలియజేసింది. ఇక దీనివల్ల ఫలితం మరింత మెరుగ్గా ఉంటుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. ఇండియన్ స్పేస్ సైన్స్ డేటా సెంటర్కి సంబంధించిన www.pradhan.issdc.gov.in అనే వెబ్సైట్ నుంచి ఈ డేటాను పొందవచ్చని తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.